హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ ది రైడర్. ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి. మనమైతే ఇవాళ మన తాడతూరు నుంచి అనంతపురం వెళ్దాం. ఎందుకంటే మనకు ఐడియా మండికి షోరూమ్ తాడతూరు లేదు కదా. ఆయిల్ చేంజ్ చేయాలంటే అనంతపురం, పొద్దుటూరు లేదా కడప, తిరుపతి ఇట్లా వెళ్ళాల్సింది కాబట్టి మనం అనంతపురంకి వస్తాం. నేనైతే అనంతపురం వెళ్ళక ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది. ఈ రోడ్ లో బైక్ డ్రైవ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ముచ్చుకోట కరువుస్ ఉంటాయి కదా, భలే ఉంటుంది. అమ్మా ఈరోజు పొద్దున్న శివుడు మొహం చూసాను, టైమే పడలేదు. బాగా వస్తాయంటే మధ్యలో మట్గాడు ఇరిగిపోయి ఎల్లింగ్ కట్ అయ్యింది. ఇంక ఎల్లింగ్ పెట్టించుకొని మళ్ళీ పోదామంటే ఎన్నికి వచ్చి గ్యాస్ ఎల్లింగ్ పెట్టించుకున్నాం. తెలిసి ఇది ఉన్నది భయ, ఎందుకంటే మెల్లలో మళ్ళీ పోతుంది. రూట్ అస్సలు బాగాలేదు. అప్పుడు నేను వచ్చేప్పుడు చాలా బాగుండేది. ఇప్పుడు కొత్త రోడ్ వేస్తానని మొత్తం గుంతలు పీకి పెట్టిండ్రు ఆడ పడితే ఆడ. బా చేపల వాసన గుమ్మాలు ఇచ్చింది. ఏందిరా అని చూస్తే ఇంతలోపు చెరువు దగ్గరికి వచ్చాము. ఇంకా ఈలోపు వెళ్ళి 2 చేపలను పట్టుకోవద్దాం అంటే మళ్ళీ వెళ్ళడానికి షోరూమ్ క్లోజ్ చేస్తారని చేపలు వద్దేమని వచ్చేసాము. ఆ చేపల వాసన ఎదిరిపోతే ఇక్కడ మొత్తం బాడీనే ఎదురుతుంది. బొక్కలు చూడండి, ఇది ఇళ్ళని చూస్తే ఫస్ట్ ఇడ్లీ గుంతలో గుర్తొచ్చినాయి. ఈ రోడ్డుకి బుడతకు మేము కానీ మట్గాడు వదిలేసి అట్లే వచ్చింటే వెనకాల మావాడు బుడతలో పడిన పందిలాగా అయిపోయాడు. ఇంకా ఆల్మోస్ట్ అనంతపురం దగ్గరికి అయితే వచ్చేసాము. మేము ఇంతకుముందు తిరుపతి, పొద్దుటూరు, కడప వెళ్ళా కానీ అనంతపురం షోరూమ్కి ఎప్పుడు రాలే. అందుకే ఇంకా గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసాము. జై గూగుల్ తల్లి అని. ఇంకా మావాడు గూగుల్ మ్యాప్ చూసి చెప్పరా అంటే అటు ఇటు అంటే సరిగ్గా చెప్పట్లేదు. ఇంకా తీసి ముందర పెట్టాం. 7 నుంచి 7 kilometers చూపిస్తుంది భయ టౌన్లోనే. సరే మావా గూగుల్ మ్యాప్ మనల్ని యాడ్గా వెళ్ళిపోయి వదిలేదు. సరే ఎవరన్నా అడిగి వదాం మావాడు అంటే ఎవరే మన గూగుల్ తల్లి మనల్ని ఎందుకు మోసం చేస్తారంటే ఇంతలోనే పైన వెళ్ళాల్సిందే కింద చూపించింది. మళ్ళీ చేసేది ఏం లేక రిటర్న్ వచ్చి ఫ్లైఓవర్ మీద వెళ్తాను. అరే మావా ఈరోజు మనమైతే ఇంకా షోరూమ్ వెళ్ళాలంటే ఏం రాలా అంటున్నావు అంటే ఒరే సందుకొందలో ఎవడన్నా షోరూమ్ పెడతారా, ఈ సందులలో వచ్చి తిప్పుతున్నావు నన్ను. నీ అబ్బారై ఈడ నిండో లేదో అందులో 40 tons సౌండ్ వచ్చింది. ఏది రాని వచ్చి మట్గాడు మళ్ళీ ఇరిగిపోయింది భయ. నేను వస్తే చెప్పలే పోద్దని ఆడ పడిపోయింది చూడు. ఎల్డింగ్ చేస్తారని మాకు తెలుసు. అందుకే పాడేయకుండా మేము ఎత్తుకోబోద్దామని ఎత్తుకోవచ్చాము. మళ్ళీ ఇంకా మెయిన్ రోడ్కి వెళ్తాం భయ. అక్కడ కనపడాలి మెయిన్ రోడ్ అదే. ఇంకా మెయిన్ రోడ్ ఎక్కి రైట్ తిరగగానే షోరూమ్ కనిపించింది. అబ్బా చాలా రాను కూడా ఈరోజు పెద్ద అడ్వెంచరే భయ్యా. మేము ఇక్కడికి వచ్చేందుకు 9:20 అయింది. కాల్ చేసి అడిగితే 9:30కి వస్తాం బ్రో అన్నాడు. మామూలుగా తిరుపతిలో అయితే వాచ్మెన్ 10 వస్తాడు భయ్య. 7 ముందు వచ్చి బండి పెడితే వందే ఫస్ట్ ఇస్తారు. ఇది అట్లేం లేదంట. కొద్దిసేపు వెయిట్ చేశాక 9:30కి ఓపెన్ చేశారు భయ్య. వాళ్ళకి వచ్చేసి చెప్పి ఏమేమి చేయాలంటే జస్ట్ జనరల్ ఆయిల్ చేంజ్ భయ్య, ఆయిల్ చేంజ్, ఫిల్టర్లు మార్చితే చేయాలన్నా. దానికి కూడా ఆయన 2.5 hours చెప్పాడు. ఇంకా చేసేదేం లేక మళ్ళీ పైకి వచ్చాను షోరూమ్ లోకి. అలా నాకు ఈ బైక్ అయితే చాలా ఇష్టం. ఒకసారి ఎక్కి కూర్చోవచ్చు అంటే ఎక్కి కూర్చోడం బాబు, కావాలంటే ట్రైల్ కూడా వేసి రాపండి. ఇంకా ఇంత ఎప్పాక మేము వదులుతామా. ఇది వచ్చేసి ప్రైవేట్ న్యూ మోడల్ భయ్య. దీంతో అయితే చాలా ఫీచర్స్ ఉన్నాయి. డూమ్ కానీ మొత్తం అన్ని ఫీచర్లు ఉన్నాయి. పైగా దీంతో ఇన్బిల్ట్ 4th indicator కూడా ఉంది. దీని ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 3 పైన ఉంటుంది అనుకున్నా. 250cc భయ్య, మామూలుగా ఉండదు కదా. కానీ ఆయన ప్రైస్ అడిగితే జస్ట్ 3 lakhs అన్నాడు. అందులో మొత్తం మన చేతికి వచ్చేస్తుంది. నువ్వు ఎంతసేపు ఉన్నా ఈడంటావు బైక్ మీద దిక్కుండా నీకేం లే పదంగా అయిపోయింది. బండి కూడా ఇస్తాడు ఆయన. బిల్లు కట్టేసి వెళ్ళిపోతుందాడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి భయ్య.